కొయ్యవారు కొద్దిమందే. ఆ కొడవలు పట్టుకుని కోసే విధానం కావాలి కదా. ఎలా కోస్తే ఆ పనులు తెగుతాయి. ఆ జ్ఞానం ఎవరికైతే ఇస్తాడో దేవుడు కరెక్ట్గా కోసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. అందుకే ఆయన మార్గములట ప్రభు మనస్సును ఎరిగినవాడు ఎవడు? ఆయన మనసు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారండి, మీ మనసే పక్కలకు తెలియదు. ఎవరి మనసు ఎవరైనా తెలుసా? తెలియదు. భార్య మనసు భర్తకు తెలుస్తుంది, భర్త మనసు భార్యకు తెలుస్తుంది. అంతకు తప్పించి దేవుడు మనసు మనం తెలుసుకోలేం. ఎందుకు అంటే మనం చేసింది ప్రతిదీ కరెక్ట్ అని మనం అనుకుంటాం, కానీ ఏసీ అనుకుంటాడు తెలుసుండి కూడా వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అని ఏసీ అనుకుంటాడు. మీ పిల్లలకి డైరీ మిల్క్ అంటే ఇష్టం, మీరు 5 స్టార్ ఇస్తారు తినడం ఎందుకు అంటే డైరీ మిల్కే కావాలి. కానీ మీరేమనుకుంటారు? మంచిది ఇస్తే తింటం లేదేంటి అనుకుంటారు. కానీ వాడికి ఏంటి, నువ్వు ఇచ్చింది నేను తినడం మమ్మీ, నాకు నచ్చింది నేను కొనుక్కుంటాను అంటాడు. చూసారా? పిల్లల తాలూకు నైజం అలా ఉంటుంది, పెద్దోళ్ళ తాలూకు మనసు ఇలా ఉంటుంది, దేవుడు మనసు ఇలా. ఏం చేస్తామండి? మనం ఇప్పుడు ఏం చేయాలి? మన మనసుతో ఆలోచించాలా, దేవుని మనసుతో ఆలోచించాలా? లేకపోతే దేవునికి ఆలోచించే ఎత్తు మనకు లేదు కదా. ఒకవేళ అంత ఎత్తుగా ఒకవేళ మానవుడు ఉంటే బాబేలు గోపురం అప్పుడే కనపడుతుంది. ఎందుకు నార్మల్ అయిపోద్ది? అవదు కదా. బాబేలు గోపురాన్ని దేవుడు ఎందుకు కూర్చేసాడు అంటే వాళ్ళు చేసినటువంటి దేవునికి వ్యతిరేకంగా చేసినటువంటి పని దేవునికి ఇస్తుంది. అవునా కదా? ఆయన మనసు ఎరిగిన వాడు ఎప్పుడూ లేడు. దేవుని మనసు ఎరిగినటువంటి వాడు ఎవరు కూడా లేరు. కనుక ఆయనకు ఆలోచన చెప్పేవాడు ఎవడు? చూసారా? ఆయనకు ఆలోచన చెప్పేవాడు కూడా యేసయ్యకి ఆలోచన చెప్పగలండి ఎవరైనా? చెప్పలేదు. శిష్యులు కూడా ఏదో పక్క సుడుక్కున్నారు తప్పించి, కానీ యేసయ్యను ఇలా చేస్తున్నాను అన్నారు ఏంటండి? అనలేదు. ఎందుకంటే డైరెక్ట్గానే ధైర్యం లేక కదా. శాస్త్రులు పరిచయలు కూడా ఏదేదో అన్నారు, కానీ అది కూడా ముఖం మీద అన్నారు కానీ భయపడ్డారు. ఎందుకంటే యేసు ప్రభు ఏమన్నాడు? నేనే సత్యము, నేనే జీవము, నేనే మార్గం. ఎవరైతే వస్తారో వారు నా దగ్గరికి వస్తేనే నేను డైరెక్ట్గా మెట్లకి తీసుకెళ్తాను. ఎక్కడికి? పరలోకానికి. నా దగ్గరికి రాకుండా వేరే రకమైనటువంటి, ఇప్పుడు ఏదన్నా దేశం వెళ్ళాలనుకోండి, ఈ ఫ్లైట్ కాకపోతే వేరే ఫ్లైట్కి వెళ్తాం, ఈ ట్రైన్ కాకపోతే వేరే ట్రైన్కి వెళ్తాం, ఈ బస్సు కాకపోతే వేరే బస్సుకి వెళ్ళొచ్చు. కానీ ఈ భూమి మీద పరలోకానికి చేరాలంటే ఒకే ఒక మార్గము, అది యేసయ్య మార్గం. హల్లెలూయా. ఆ యేసయ్య మార్గంలోనికి ఎప్పుడైతే వస్తామో అప్పుడు దేవుడు ఆయన తండ్రి దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్తానని చెప్తున్నాడు. కనుక దేవుని బిడ్డల ప్రభు ఆలోచనలు, ప్రభు యొక్క ఉద్దేశాలు అన్నీ కూడా చాలా ఎవరెస్ట్గా ఉంటాయండి. ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు. ప్రభు ఆలోచన చాలా ఎవరెస్ట్గా ఉంటాయి. అది జరిగినప్పుడు మీరు అనుకుంటారు నిజమే, ఒకరోజు నా దైవజనుడి వాక్యం చెప్పాడు, నిజమే నీ జీవితం ఇలా ఉండదు, రాని దినాలు చూడబోతున్నావు, అసలు నీ లైఫ్ ఇది కాదు. దేవునికి తెలుసు ఆయన ఎంత ఉన్నతంగా నీ కోసం ఆలోచిస్తావు. ఆయన ఒక్కసారి ఒక కుటుంబము కొరకు, ఒక సంఘము కొరకు, లేకపోతే ఒక సహోదరుడు కొరకు, ఒక సహోదరి కొరకు ఆలోచన పెట్టారు అంటే, వాళ్ళు శ్రమలు విస్తరిస్తున్నాయి, బాధలు పడుతున్నారంటే దేవుడు వన్స్ అనే టైం వారిని ఎక్కలేనంత ఎత్తైన కొండ మీద ఉంచుతారు. ఆయన ఆలోచనలు అంత ఎత్తుగా ఉంటాయి ప్రియులారా, ఆయన ఆలోచనలు అంత గొప్పగా ఉంటాయి. అలాంటి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతాడు. కనుక ఆ దేవుడు ఆలోచనలో ప్రభువా నీ ఆలోచనలు మంచి అగమ్యమైనవి, ఆ ఆలోచనతో మమ్మల్ని నడిపించేవారు తండ్రి. మా ఆలోచన చేస్తా ఉన్నాం కానీ ప్రభువా ఏది సక్సెస్ అవ్వట్లేదు నాయన అంటే, తెల్లవారి కల్లా దేవుడు నీ చెవిలో ఒక మంచి